ఇక బెంబేలెత్తి యుద్ధ నౌకలను దాచిన పాక్ ఆపరేషన్ సింధూర్ వేళ దాయాది పిరికి చర్య వాణిజ్య పోర్టులకు యుద్ధ నౌకల తరలింపు సరకు రవాణా నౌకల మధ్య దాచిన వైనం ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి యుద్ధ సమయంలో బోసిపోయిన పాక్ నౌకాదళ కరాచీ స్థావరం గ్వాదార్ పోర్టుకు పలు యుద్ధ నౌకలు. ఇక గోదావరి ఉరకలు కృష్ణమ్మ పరవళ్ళు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేత దిగువకు 1.5 లక్షల క్యూసెక్ల విడుదల శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీశైలంలో 10 సాగర్ 26 గేట్ల ఎత్తివేత. ఇక ముంచెత్తిన వాన సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం జాలువారిన పత్తి వేలాది ఎకరాల్లో పంట నష్టం ములుగు జిల్లాలో వాగులో పడి మహిళా మృతి నేడు రేపు అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ కేంద్రం చెప్తా ఉన్నది. ఇక సిఈసిపై అభిశంసన ఇండియా కూటమి పార్టీల యోచన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం సిఈసి కాదు బీజేపీ అధికార ప్రతినిధి అవకతవకలు లేవని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలని తృణమూల్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక రథయాత్రలో విషాదం కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన యాత్రలో ఇనుపరథానికి తగిలిన కరెంటు వైర్ 5 మృతి 4కి గాయాలు హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన.